ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సరస్వతి విద్యా మందిర్లో సామూహిక అక్షరాభ్యాసం. వసంత పంచమి సందర్భంగా ఈరోజు శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీంగల్ పట్టణ మరియు పరిసర గ్రామాలలోని ప్రజలు తమ పిల్లలను తీసుకొని వచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఇట్టి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పురోహితులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయము నుండి పాఠశాలకు తెప్పించిన కుంకుమ మరియు సరస్వతి మాత ఫోటోను తల్లిదండ్రులకు అందజేసి 120 మంది చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించి ఆశీస్సులను అందజేసినారు. పాఠశాలలో జరిగిన ఇట్టి కార్యక్రమంలో భీంగల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ జి. మహేష్ గారు పాల్గొని వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులు భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడతారని, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారని చెప్పినారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి జి. నర్సయ్య గారు, సంయుక్త కార్యదర్శి పి. మనోహర్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జి. అరవింద్ కుమార్ గారు, ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. నర్సారెడ్డి, ఉపాధ్యాయ బృందం, మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులను తీసుకొని వచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్న తల్లిదండ్రులకు పాఠశాల తరపున పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కృతజ్ఞతలతో ప్రధానాచార్యులు శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియం, భీంగల్. ఓం కేశవాయ స్వాహా ఓం నమః శివాయ ఓం నమః శిక్షభద్రే నమః ఉత్తిష్టంతో భూత ప్రేతపిశాచ ఏతే భుంగర్భ ఏతే శామరోదేన బ్రహ్మ సర్వవేదే ఓం భూ ఓం భువః ఓం భువః ఓం నమః ఓం తథః ఓం దత్తే ఓం దత్తవేదే భర్గో దేవస్య ధీమహి. ఆ బియ్యం పైన కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయండి. గోత్రోద్భవిష్ట అంటే మీ గోత్రం ఉన్నా లేకుంటే మీ ఇంటి పేరు అనుకోండి మనసులో. ఓం శ్రీ సరస్వతి నమః. నేడు సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల భీంగల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న తరుణంలో మా పాఠశాలకి అక్షరాభ్యాసం చేయించుకొని వాళ్ళ చిన్నారులకి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడానికి కోసం ఈరోజు సరస్వతి మాత అనుగ్రహ కటాక్ష ప్రాప్తి జరగాలని చెప్పేసి ఎంతో చక్కని వేద పండితుల ఆశీస్సులతో నియమనిష్టలతో పూజ చేసి చిన్నారులందరినీ అక్షర జ్ఞానం అందివ్వాలని, ఆ జ్ఞానామృతమైనటువంటి జ్ఞానశక్తిని ఆ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప విద్యా ప్రదాత ఆ అమ్మవారు ఆశీస్సులు వీళ్ళకి అందించి అక్షర జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 150 మంది మాతృమూర్తులు వారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల సృష్టి నియమాలను తిరగరాసే శక్తి కేవలం సరస్వతి మాత కరుణా కటాక్షాల ద్వారానే సాధ్యమవుతుంది. మరి ఆ సరస్వతి మాత కరుణా కటాక్షాలు అందరికీ లభించాలని చెప్పేసి భారతదేశంలో మనది వేదభూమి, జ్ఞానభూమి, కర్మభూమి కాబట్టి ఈ జ్ఞాన సంపద అందరికీ అందుబాటులో రావాలని సరస్వతి మాత ఆలయాల్ని స్థాపించడం జరిగింది. అక్కడ వెళ్లి ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకోలేనటువంటి భక్తులు మా పాఠశాలలో కొలువైనటువంటి అమ్మవారి ఆశీస్సులు పొంది అక్షరాభ్యాసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానం అనేది ఎవరు ఎత్తుకపోలేనటువంటి సంపద. ధనం పోవచ్చు, అందం పోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, కీర్తి పోవచ్చు,
ప్రతిష్ట పోవచ్చు. మరి సాధారణంగా ఎవరు దోచుకోలేనటువంటి ధనం కేవలం జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞాన ప్రదాయిని ఉన్న అనుగ్రహంతో లక్ష్మీదేవి కటాక్షం కూడా ఈరోజు పూజా ఫలం పొందినటువంటి మా పాఠశాలలో చేయించుకున్న వాళ్ళకి మరియు యావత్ లోకంలో ఈరోజు అమ్మవారికి నమస్కారం పెట్టి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మా శరణు అని వేడుకున్న వాళ్ళందరికీ కూడా జ్ఞానం లభించాలని మా పాఠశాల తరఫున కోరుకుంటూ ముగిస్తున్నాం. జై సరస్వతి మాత.